హాయ్ గాయ్స్, గురుగడికి నేను అసిస్టెంట్. నేను డ్రింక్ బాటిల్తే ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే అదేంటో తెలుసా? మీకు తెలియదు, నేను చెప్తాను, వెయిట్ చేయండి. మీకు తెలియని చెప్పడానికే కదా నేను ఉన్నది. అదేంటంటే అది ధాన్యంని వేరు చేసే మిషన్ అనమాట. ఏంటది? ధాన్యం కాదు, ఆ గడ్డిని ధాన్యాన్ని వేరు చేసే మిషన్ అంటారు అన్నమాట. దాన్ని ఎగ్జాక్ట్గా వేరే పేరు ఉంటుంది, గురుగారిని నేను కనుక్కుందాం మనం దాని గురించి. ఇప్పుడు మనం వాడికి బాటిల్ సర్వ్ చేసేసి ఏం చెప్తాడో చూద్దాం. దీన్ని బోని చెరువు అంటారు. ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంటుంది, బట్ ఆ ప్లేస్ చాలా వరస్ట్గా ఉంటుంది. వేర్ ఇస్ దిస్ గాయ్? ఏ పంప్ సెట్ లో కూర్చున్నాడా? అవి పక్షులు అనమాట, చిన్న చిన్న పక్షులు. ఇవి కొంగలు అనమాట. అవి ఏంటంటే పడిపోయిన ధాన్యం ఉన్నది చూసారా, అవి తినడానికి వచ్చినాయి అన్నమాట. అప్పుడప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది కదా, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో అని. యా ఐ నో, బికాజ్ ఐ మీన్ టూ ఇంటెలిజెంట్. అది షేర్ చేసుకోకపోతే వేస్ట్ అయిపోద్ది. హాయ్ Hi. వేర్ ఇస్ దిస్ గాయ్? I think there he is ఏది కరెక్ట్? దట్ bullshit guy అనా? Yes, I think so. Finally we found that guy, bullshit guy. నేను తిండి తినకుండా వీడి కోసం డ్రింకులు అయ్యి అనేది సప్లై చేస్తుంటే వీడు గేదెలో తినేస్తున్నాడు. దాన్ని ఏమంటారా గురు ఆ మిషన్ని? జేసీబీ అంటారు. జేసీబీ అనేది కంపెనీది, మిషన్ కాదు. దాన్ని ఏమంటారా? గిడ్ని ఒడ్లని వేరు చేసే మిషనా? కోత మిషన్. యా ఐ సెడ్ నా, నాకన్నా ఇంటెలిజెంట్ వీడు. దీన్ని కోత మిషన్ అంటారన్నమాట. ఏం చేస్తుందంటే కోత కోస్తుంది అనమాట. మీకు తెలియదు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటనుకున్నాం? ఇది ఎండిపోయిన తర్వాత ఎండుగడ్డి కింద వాడతారు గేదెలకి, ఆవులకి, వాటికి. తెలుసా? వాటిని ఇప్పుడు ఇలా చేస్తారా, వీటిని ట్రాక్టర్స్లోనో వాటిలోనో ఎక్స్పోర్ట్ చేసేసుకొని అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా అలాగా, అలాగా వేసి ఎండబెడతారు అనమాట. ఎండబెడితే అది ఏమవుద్దంటే, ఏమవుద్దిరా గురు? ఒడ్లు ఎండబెడితే ఏమవుతుంది? అది ఒడ్లు ఎండబెడితే ఏమవుద్దంటే ఎండిపోతాయి, పచ్చిగా ఉండవు. అప్పుడు వాటిని ఫ్యాక్టరీ ఏంటది మిల్ పంపి వాటిని బియ్యం చేసి ప్యాక్ చేసి మీకు ఇస్తారు. అవే ఒక రైస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చే ప్రాసెస్ మొత్తం ఒక నిమిషంలో చెప్పేశాను. నాకు తెలుసు ఐఎమ్ టూ ఇంటెలిజెంట్ అని. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఇలా రెక్లెస్గా ఎప్పుడు బిహేవ్ చేయకండి. ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్ బ్రో? Oh, yeah. See this one? He's using technology. Oh my god. అక్కడ డిస్టర్బెన్స్ కలగకుండా చూసావు వాడు. ఇలాంటి పనులు ఎప్పుడు చేయకండి. డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఏంటిది ఇర్రెస్పాన్సిబుల్గా చూడండి. డ్రైవింగ్ చేస్తూనే ఉంటావు కానీ ధ్యాస ఎక్కడో ఉంటుంది. అలాంటివి వద్దు, ఓకేనా? నాకు తెలుసు మీరు ఈ వీడియోలో చాలా నేర్చుకున్నారండి. ఏరా గురు, రోడ్ అటు సైడ్ ఉందిరా గురు, ఎక్కడికి? సో దిస్ ఈజ్ వాట్ కాల్ కుప్పతో కింగ్ అనమాట. కుప్పతో కింగ్ అంటే ఇప్పుడు మీరు తినే బియ్యం ఉన్నాయి చూసారా, ఇయ్యే మేము ఇలా తొక్కేసి మీకు వడ్లు ఇస్తాము. దాన్ని మిల్లుకి తీసుకెళ్ళి వాళ్ళు
ఆ పొట్టు తీసేసి బియ్యం ఇస్తారు. ఫస్ట్ మేము ఇలా తొక్కేయాలి, తొక్కితేనే మీకు బియ్యం వచ్చేది. ఓకే, అండర్స్టాండ్? దిస్ ఈజ్ కాల్డ్ కుప్ప తొక్కింగ్. దిస్ ఈజ్ ఆల్ కుప్ప అండ్ వీఆర్ తొక్కింగ్. ఇప్పుడు వాడిలో డ్రైవర్ వస్తాడు బయటికి. ఇప్పుడు వాడు ఎలా వెళ్తాడంటే వాడికే తెలియకుండా వెళ్తాడనమాట. అంత రెక్లెస్గా తొక్కాలి అవసరమా మనకి? ఇటు సైడ్ చూస్తే చేలు ఉన్నాయి, వెళ్ళిపోతాం. ఇటు సైడ్ చూస్తే రోడ్డు ఉంది, వెళ్ళిపోతాం. సో ఇప్పుడు యాక్చువల్గా మనం తెలుసుకున్న సత్యం ఏంటంటే, ఇప్పుడు మనం తొక్కాం కదా, ఏంటది కుప్ప తొక్కాం కదా. కుప్ప ఏంటంటే గేదెలకి ఆవులకి అనమాట. ఎండుగడ్డి అంటారు కదా, ఆ గడ్డి అనమాట. ఇప్పుడు మిషన్ వేసిన గడ్డి అంతగా బాగోదు, అంటే మిషన్లోకి వెళ్ళిపోయి ప్రాసెస్ అయిపోయి జరిగి బయటకు వచ్చేసరికి గేదెలకి తినడానికి సారం ఏం మిగలదు అనమాట. సో దట్స్ వై ఇది సపరేట్గా వాటి కోసం అని చెప్పేసి చేశారు. నైస్ కదా, చాలా నైస్. ఇలాంటి సహాయక కార్యక్రమాలని నన్ను వీక్షించేలా చేసినందుకు గురువు గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను కెమెరా పట్టుకుని అలా మాట్లాడుతుంటే నన్ను విచిత్రంగా చూస్తున్నారు వాళ్ళంతా. అయినా పర్లేదు, ముందుకి దూసుకెళ్ళిపోదాం. వెళ్ళిపోరా నువ్వు గురికి. రే ఇప్పుడే కదరా ముందుకు దూసుకెళ్ళిపోదాం అన్నావు, వెనకలాగెత్తుందిరా. సరే అయితే వెనక్కి దూసుకెళ్ళిపోదాం. ఎక్కడికైనా దూసుకెళ్ళిపోవటం కావాలి మనకు. అక్కడ అంతా చేత్తో కోసారా, అంతా చేత్తో కోసి వాళ్ళ మనుషులు మాన్యువల్గా ఎత్తుకొని అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి, ఓయ్ చాలా పెద్ద ప్రాసెస్. వాళ్ళంతా కోసి దాన్ని మళ్ళీ ఇక్కడికి దీన్ని ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కుప్ప కింద వేసి దాన్ని తొక్కి ఒడ్లు సపరేట్ చేసి గడ్డిమేటు వేసి, ఆ గడ్డిమేటు ఇదంతా ఆవులకి గేదెల కోసం. లేదంటే మిషన్తో కోపించేస్తారు. వెరీ నైస్ రా. ఎవర్రాళ్ళు వచ్చేవాళ్ళు? బుడ్డడా మనల్ని ఎక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ వచ్చేవాడు ఏకైక వ్యక్తి. ఎడిడు దిస్ గాయ్. లేదు, డెడికేషన్ అలాంటిది. డ్రెస్ తెస్తే టైం అయిపోద్ది కదా, డ్రెస్ తెస్తే టైం అయిపోద్దని వచ్చాడు కాలేజ్ నుంచి. సరే అలా తీసుకొస్తారన్నమాట, అలా వేసేస్తారన్నమాట. అక్కడి నుంచి అలా బయటకు ఒంటి చే వీరుడు అది కూడా. ఇది పెట్టి బ్రీస్తారు, అయిపోయింది అంతే. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం దాన్ని తీసుకెళ్తుంది అన్నమాట. వీడలంటే సాహసాలు చేస్తూ ఉంటాడు అన్నమాట. నిచ్చినాయి. ఈ సాహస వీరుడు చూసారా, సాగర కన్ని లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ జనాల్ని ఎక్కించుకుంటూ వెళ్తాడు అన్నమాట వీడు. ఆడియన్స్ కి చూపించాలి కదరా, జనాలకు తెలియాలి. జనాలకు తెలియాలి కదరా, ఇవి ఒడ్లు, ఓహో ఇవే మనం తింటున్నాం, ఇవన్నీ తింటున్నాం మనం అని.
చెప్తాను. ఒకటి, గురుగడు చేసే సాహసాలు అసలు చేయకండి. గురుగడు చేసే సాహసాలు చేయకండి. ఇంకొకటి, వీడు చేసే సాహసాలు అస్సలు చేయకండి. అస్సలు రికమెండబుల్ కాదు. అది ఇలాంటి పనులే వద్దు. కొరతనం కదా, కొంచెం రక్తం ఉరకలవుతుంది వాడికి. అదిగో మన డీలర్, ఇసుక డీలర్ ఎక్కడో ఇంటర్న్షిప్ లో ఉన్నాడు. ఏమైనా ఫీడ్ చేసుకున్నా ఇలియానా. అదిగో ఒడ్లు ఆ విధంగా తీయచ్చు, ఇలా మనం తొక్కి కూడా తీయచ్చు. ఇది గడ్డి తినడానికి పనిచేస్తుంది. అందులో ఉంటే ఆ గడ్డి సారం లేకుండా అలా వదిలేస్తుంది అన్నమాట. మామిడి చెట్లకి ఒడ్డు కాయటం ఎప్పుడైనా చూసారా? చూడండి, లైవ్ ప్రూఫ్. ఇలా కాలు పెట్టుకొని ఆడుకున్నప్పుడు జలకాలాటల్లో గలగల పాటల్లో అన్నట్టు ఉండదు. అప్పుడప్పుడు కొన్నిసార్లు పాములు కూడా అలా వెళ్తూ ఉంటాయి. ఇలా ఈ చెత్తలోంచి అలా పైకి లెగిస్తే అదిగో మా స్కూల్, అది మా గ్రౌండ్. ఒకప్పుడు ఆ గ్రౌండ్లో రక్తాలు చిందించాము, ఎన్నో దెబ్బలు తగిలి, ఎన్నో సాహసాలు చేసి 10th క్లాస్లో ఆ క్లాస్ అదే ఆ రేకుల సెట్ మా 10th క్లాస్. हम उधर से आएंगे, इधर से जाएंगे, इधर से अनिल का पाका దగ్గర की जाएंगे. ఏ అనిల్ గా ఏదో ఆలోచన. ఓకే 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 ఓకే. సో దిస్ ఈజ్ అవర్ పార్కింగ్ లాట్. ఇక్కడ పార్క్ చేసి అలా అక్కడికి వెళ్దాం. ఓకే, ఇంకొంచెం ముందుకి. యా పర్ఫెక్ట్. వాట్? షీలాకి జవానీ. దిస్ ఈజ్ షీలా. అలా లాగేస్తే అలా పడిపోద్ది అనమాట. అలా పడిపోతే దీన్ని ఇక్కడ పెట్టేయాలన్నమాట. అలా పెట్టిన తర్వాత దీన్ని చాలా జాగ్రత్తగా వేస్తాం అన్నమాట. ఆగో. ఎంతో బలం ఉంది కాబట్టి నేను అది సింగిల్ హ్యాండ్తో చేయగలిగాను. మీరు అసలు ట్రై చేయకండి. అరే శుభ్రంగా పడుకుండేదానికి వెళ్ళికానే. పోయి ఇంకెళ్ళి ఆడుకో పో. ఇదంతా అన్నిగడ్స్ అయినవన్నమాట. ఇంకో 2-3 ఉంటాయి కుక్కలు. దేశాంతరానికి వెళ్ళినట్టున్నాయి. పోయి వెళ్ళి ఆడుకో పో. మీకు బ్రాండ్ న్యూ కంపెనీ కాటుకు కావాలంటే ఇదిగో తీసుకోండి. చాలా బ్లాక్గా నల్లగా ఉంటుంది. డీజిల్ ప్లస్ అది కలిపితే బ్రాండ్ న్యూ ఐటెక్స్ కాజల్ ఇది. మీరు ఇప్పుడు చూస్తారు. రే ఇది యాక్చువల్గా పెయింట్ అనమాట. ఏల్మో బ్రాండ్. సాధారణంగా గురుగాడు నడుచుకుంటే వెళ్ళడు, కానీ ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలాంటప్పుడు ఏ పాట గుర్తు వస్తుందంటే నాకు దమ్ములేని నడక చూడు, ఈ చిలిపల్లే మానుకు గురు.
సీ దట్ గాయ్ అలా వెళ్ళాడు, బుర్ర ఉపయోగించాడు. రే 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 అన్నిగడి మీద ఆడు చూడు కుక్కలతో మాట్లాడతాడు. అయిపోయింది, నాకు సిగ్గురా. అది ఇంకా ఇలా బయటకు వచ్చినప్పుడు మూసుకొని బ్లాక్ షర్ట్లో లేదంటే బ్లాక్ వేసుకోవాలి. కానీ ఎందుకు వచ్చిన వైట్లు, పోయినసారి కూడా వైట్ వేసాను, బిస్కెట్ చేసి నాశనం చేసి ఇంట్లో కూర్చోబెట్టాను షర్ట్ని. ఇది కూడా వైటే. మనం తీసుకోవాల్సిన నీతి ఏంటంటే, అదిగో వాళ్ళ షర్ట్లు చూడు, అవి కొంచెం మట్టి తగిలినా తెలీదు. వాషింగ్ పౌడర్ నిర్మా పెట్టి ఉతికినా కూడా పోవు కొన్నిసార్లు. అది తెలుసుకోండి. యా, దిస్ ఈజ్ మన ఫ్యూచర్లో అన్నిగాడు ఇదంతా. అది కాదు, చెవులు, కుక్క చెవులు కూడా వదలవారా నువ్వు? అది అది ఫ్యూచర్లో ఇదంతా అన్నిగాడు మొత్తం బట్టి చేస్తాడు అనమాట. మన ఇళ్ళకి బట్టి ఫ్రీ ఇటుకే ఈ నుంచి వస్తుంది. ఏం చేస్తున్నారా? ఇంకా తీసుకొని మమ్మల్ని కొట్టేద్దామని. బాబోయ్ ఇల్లు అట్లా మానుకుంటురా. నీకు ఇందాకేసిన పాట క్యాన్సిల్ రా. శుభ్రంగా తీయించేసాడు మొత్తం. తిప్పి వేసింది ఇప్పుడు సార్.